చూసుకుంటే ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. సరే ఆయనకు వచ్చిన 11 కావచ్చు, అది ప్రతిపక్ష హోదా ఉందా లేదా అని పక్కన పెడితే, సరే కొంతమంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు ఎన్డీఏ, ఎందుకంటే అక్కడ ప్రసన్నం చేసుకోవాలి, మోడీ గారిని ప్రసన్నం చేసుకుంటే రేపు రాబోయే రోజులు ఆయన అండదండలు ఉంటాయనే ఉద్దేశంతో సపోర్ట్ అంటున్నాడు. మరి ఏంటి సార్, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2014లో బెయిల్ వచ్చిన తర్వాత 16 నెలల జైలు తర్వాత ఎలా వచ్చింది ఏ సంగతి అనేది అప్పుడు సోనియా గాంధీ గారి దగ్గరికి ఎవరిని పంపించాడు, ప్రసన్నం చాలాసార్లు చెప్పాం. అవును, వచ్చి ఒక నేషనల్ ఛానల్కు ఇంటర్వ్యూ, ఐ విల్ బి ద సెక్యులర్, మేమెప్పుడు మత శక్తులకు సపోర్ట్ చేయమని చెప్పాడు. అనుకోకుండా 2014లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా రాలేదు, మోడీ వచ్చిండు, చంద్రబాబు ఆ క్యాబినెట్లో ఉన్న ఆయన మంత్రులు ఇచ్చినా కూడా దానికి ఆయన సపోర్ట్ చేసిండు. ఎందుకు చేసిండంటే కేసులున్నాయి, బెయిల్ మీద వచ్చింది కదా, మళ్ళీ బెయిల్ రద్దు చేస్తే కేసులను తప్పించుకోవడం సపోర్ట్ చేసిండు. 2019 నుంచి 24 వరకు ఏదైతుందో ముఖ్యమంత్రిగా సపోర్ట్ చేసిండు, ఆల్అవుట్ వివాదాస్పదం ఉన్న అంశాలకు కూడా చేసిండు, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ బిల్ ఆల్అవుట్ చేసిండు. ఈరోజు ఆయనకు 4 రాజ్యసభ 11లో 4 రాజీనామా ఇచ్చిండు అనుకోండి, ఒక ఆయన అవుట్ ఆఫ్ 3 రాజీనామా ఇచ్చిండు, బయటకు పోయినరు. తర్వాత 10 మంది లెక్క పెట్టకండి, 6 రాజ్యసభ ఉన్నారు, 6 అంటే 3-4 లోక్సభ ఉంది. మిథున్ తర్వాత ఒకటి తిరుపతి రిజర్వ్ ప్లస్ కడప 4 అనుకుంటా, 3 or 4, 9 or 10 ఓట్స్ ఉన్నాయి అతనికి. ఈరోజు ఏదైతుందో జస్ట్ ఒక 15 రోజుల కింద రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అక్రమాల మీద, పోలింగ్ అక్రమాల మీద ఎందుకు మాట్లాడతలేడని చెప్పాడు. అసలు నువ్వు 14 నుంచి నీ బేలప్పుడు అయిన తర్వాత ఎప్పుడన్నా కాంగ్రెస్ వల్ల నువ్వు మొదటిసారి రాజకీయ జన్మ 2009లో. మీ తండ్రి గారు 2 సార్ల పిసిసి ప్రెసిడెంట్, 83 జూలై అండ్ 98 మే, అండ్ చీఫ్ మినిస్టర్ 2004 and 2009. మీకు రాజకీయ జన్మ ఇచ్చింది. అట్లే మీ బాబాయ్ వివేకానంద రెడ్డి, అట్లే మీకు బంధువు పురుషోత్తం రెడ్డి గారు ఒకసారి వివేక్ గారు రాజీనామా ఇచ్చిన తర్వాత ఈరోజు అంత లబ్ధి పొంది నువ్వు ఏం చేసినావు అనేది నీ అంతరాత్మకు నీ ఒకసారి పరీక్ష చేసుకో. నువ్వు రాహుల్ గాంధీని ప్రశ్నించావు. ఈరోజు నేను అడుగుతున్నా, నీ పాత్ర ఏంది? నువ్వు ఇప్పటి వరకు బీజేపీ మీద నోరెప్పుతలేవు. అసలు ఎలక్షన్ కమిషన్ అటానమస్, ఎవరి హయాంలో జరిగింది? రాష్ట్ర పరిధిలో లోకల్ బాడీ ఎలక్షన్ కమిషన్, బట్ కేంద్ర పరిధిలో ఉంటే నువ్వు బీజేపీని మాట్లాడడం లేదా ఇప్పటి వరకు? రాహుల్ గాంధీని ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడాలి? నువ్వు ఎప్పుడన్నా సపోర్ట్ చేసినావా? నువ్వు ఆయనతో లబ్ధి పొంది, మీ నాన్న లబ్ధి పొంది ఎప్పుడన్నా కాంగ్రెస్ మీద సాఫ్ట్ ఉన్నావాను? లేవు కదా, లేవు. రైట్, ఓకే. ఇప్పుడన్నా నీకు ఏదైతుందో నీకు రక్షణ ఇవ్వాలంటే అక్కడ యూపీఏ ప్రభుత్వం ఉంది, సారీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూటమిలో మంత్రులున్నారు, అక్కడ కూటమిలో మంత్రులు కేంద్రంలో టీడీపీ అండ్ ఇది పవన్ కళ్యాణ్ గారు లేరు అనుకోండి. ఈ రోజు నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాలి కదా, తీసుకుంటలేవు. ఆల్అవుట్ వాళ్ళు అడగకుండా నీ 9-10 ఓట్లు ఏదైతుందో ఎండ్ ఆఫ్ చేసేసినావు బీజేపీ. ఎవరో షానో ఎవరో మధ్య రాజ్నాథ్ ఎవరో ఫోన్ చేస్తే అసలు పార్టీ ప్రెసిడెంట్ చేయలేదు, అక్కడ ప్రధానమంత్రి చేయలేదు. నీవేదైతుందో దయ కొట్టేసి దయకొట్టు. దయ ఎందుకు కొట్టిండు? బికాస్ ఆఫ్ ఓన్లీ కేసెస్ బయటపెట్టడానికి, అంతే. పార్టీని పనంగా పెడుతున్నారు. ఆ భయం ఉందంటారా సార్? ఇంకా 100% కొంచెం ఏదైతుందో వాళ్ళకు నేను సపోర్ట్ చేసినా అని అన్ని ఇష్యూల వివాదం, అధికారం లేనప్పుడు కానీ, అధికారం ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ, అప్పుడు రాజ్యసభ లేకుండా చేసినప్పుడు ఏదో సింపతి ఉంటుంది. చంద్రబాబు గారు ఇవన్నీ కేసులున్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు నన్ను అరెస్ట్ చేయడానికి. నేనేదో పైరు చేసి ఏదో డై కొట్టి అరెస్ట్ చేయకుండా కేసులు నడవాలని అరెస్ట్ చేయొద్దని ఏదైనా రిక్వెస్ట్ చేసుకోవచ్చు అని ఒక సింపతి కోసం, ఓన్లీ బికాస్ ఆఫ్ ఇండివిజువల్ అతని కేసెస్ కోసం తప్పితే అతను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అతను యాక్ట్ చేయడం లేదు. అతని వ్యక్తిగత ఇబ్బంది కోసం ఏదైతుందో ఈ సపోర్టింగ్ ఆఫ్ ఎన్డీఏ అభ్యర్థి సపోర్ట్ చేస్తున్నాడు. ఏ యాంగిల్లో కూడా నిజంగా చెప్పాలంటే, న్యాయంగా చెప్పాలంటే, ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎస్ ఇండియాకు కూటమికి సపోర్ట్ చేయకు, దాంట్లో కలవకు, బట్ ఈ ఇష్యూలు ఏదైతుందో మాట్లాడాలి. ఎన్నికల్లో బహిష్కరించాలి, చేయాలి. దాని ఆప్షన్ ధర్మం అది. ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొద్దు. దే విల్ నాట్ ఓట్. ఈయన 4 ఓట్లు కానీ ఆయన 9-10 ఓట్లు కానీ నో అంటే గౌరవం ఉంటుంది ప్రజల్లో ఇద్దరికి. ఇటు కేసీఆర్ కానీ
అటు జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసిందంటే నేను చెప్పిన కదా, ఆడ కాదు మోగాదు, అంతే. ఇది అంతే. అరే షుడ్ టేక్ ద డిసిషన్. నీ పార్టీ ఎట్లా గ్రోత్ ఎట్లా పెరుగుతుంది? అవును సార్, పెరగదు కదా. ఈయన కూడా కేసీఆర్ కూడా కేసు ఆయన కేసు నుంచి బయటపడడం కోసమే బిడ్డ ఉంది కదా, బిడ్డనే చెప్పింది కదా, అన్న తండ్రి కవితమ్మే చెప్పింది కదా, కార్ రేస్ అంటే స్టేట్ సబ్జెక్ట్, అక్కడ లిక్కర్ కేసు కదా మెయిన్ కేసు. ఎన్ఫోర్స్మెంట్ అది ఉంది కదా, అక్కడ ఢిల్లీ ఉంది కదా, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఉంది కదా, ఇక్కడ గవర్నమెంట్ మనీ ఉంది కదా, ఇక్కడ కాలేజ్. ఈయన కేసు ఆయన కేసు. వీళ్ళు ప్రజా ప్రయోజనాల వ్యక్తిగతం కోసము లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రికి కాంగ్రెస్ పార్టీ జరిగింది. కేసీఆర్ గారికి ఏదైతుందో ఆ రోజు 2004లో ఎలయన్స్ కావడం వల్ల ఈ 4-5 సీట్లు రాకుండా అక్కడ ఫరక్ పడిపోతుండే కేంద్రంలో. ఎందుకంటే 39 సమాజ్వాదీ, 21 మన బిఎస్పీ అండ్ 56 కమ్యూనిస్టులు, 116 ఉంటేనే యూపీఐ. ఈయనకు వచ్చిన 5 సీట్లే కదా. ఎలయన్స్ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుండే, దాంట్లో ఏమాత్రం అవ్వలేదు. బై ఎలక్షన్ లో పోటీ చేస్తే 17 ఎన్ని వచ్చినాయి? 8 కదా. జనార్దన్ రెడ్డి కలుపుకొని అసెంబ్లీ 4 లోక్సభ చేస్తే 2 వచ్చినాయి కదా. వినోద్ ఓడిపోయాడు, మన వినోద్ అంటున్నాం, అక్కడ మన మత్స్యం రెడ్డి ఓడిపోయాడు, ఇక్కడ మన రవీంద్ర నాయక్ ఓడిపోయాడు కదా. ఇక్కడ దయాకరావు గెలిచిండు, అక్కడ ఇందిరాకాంత్ రెడ్డి గెలిచిండు. తో నీకు రిజల్ట్ రాలేదు కదా. ఆ రోజు ఎంపీ గాడు, కేంద్ర మంత్రి కాదు, ఆయనకు సీట్ లేదు, కరీంనగర్ నుంచి పోటీ చేయలేడు. సిద్దిపేట రిజర్వ్ కదా 2009 కన్నా ముందు. తో ఈ రోజు కాంగ్రెస్ వల్ల నీకు అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ఎలయన్స్ వల్ల నీకు కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎలయన్స్ వల్ల మంత్రి కాకముందు హరీష్ రావు మన ఎమ్మెల్యే కాకముందు మంత్రి అయ్యాడు. తో ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ వల్ల లాభం జరిగి తెలంగాణ రాష్ట్రం కూడా సోనియా గాంధీ ఇచ్చిందని నువ్వే చెప్పినావు కదా. సోనియా గాంధీ ఇవ్వకపోయేది పార్టీ నష్టపోయింది. ఆంధ్రలో పోయింది, తెలంగాణ అయితే కలుస్తూ ఉంటే తెలంగాణ కూడా నష్టపోయింది కదా. ఈ రోజు 2 రాష్ట్రాల్లో నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ కదా. ఎప్పుడు అందే ఉంది కదా. తెలంగాణ నుంచి నష్టపోయింది ఇందిరాగాంధీ కానీ, సోనియా గాంధీ హయాంలో కానీ, రాజీవ్ గాంధీ కానీ. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం అండ కష్టంలో 78 కాంగ్రెస్ అయి రావడం కానీ, 77లో 41 రావడం కానీ, 89లో 39 లోక్సభ వచ్చినాయి రాజీవ్ గాంధీ గారిది. 400 చిల్లరకెళ్ళి 180 వచ్చినప్పుడు ఇక్కడ నుంచే 39, టీడీపీ 2, 34 నుంచి 2. తో అటువంటిది ఈ రాష్ట్రాన్ని పొడగొట్టుకొని మీకు ఇస్తే మీరు ప్రశంసించి ఇంటికి పోయి అసెంబ్లీలు చెప్పి ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి, మీరు ఇంత 1000 కోట్లు సంపాదించిన బికాస్ ఆఫ్ కాంగ్రెస్. అటువంటిది మీ కేసుల కోసం ఏదైతుందో ఈ రోజు దయ కొడుతున్నారు బీజేపీకి. తో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అనుకుంటా ఏ పరిస్థితిలో అతను ఎన్నికలు బహిష్కరించాడు, ఆప్షన్ అంటారు అది. బట్ ఈ విల్ ఓట్ ఎన్డీఏ అభ్యర్థి చేస్తాడు. ఈయన 50-50 ఛాన్స్. ఎవరు ఇక్కడ ఈ 4 ఓట్లనే కనుక 50-50 ఛాన్స్. ఫేస్ సేవింగ్ చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటుంది కదా, వీళ్ళు మోడీ రేవంత్ ఒకటి అంటున్నారు. ఇదైతే ఏం జవాబు చెప్పగలుగుతారు ప్రజలకు? కనుక దీన్ని ఏదైతుందో నేను అనుకుంటున్నా 50-50 ఛాన్స్. ఎన్నికలు ఓటింగ్ పార్టిసిపేట్ చేయకపోవచ్చు అని నాకుండే. అదే సార్. థ్యాంక్ యూ సార్.